నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. నాకు ఈ వీడియో తీసుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి శ్రీ శ్రీ చుట్టుకుంట పోలేరమ్మ తల్లి భక్త బృందం వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ దేవస్థానం గురించి 4 మాటల్లో భక్త బృందంలో ఒకరైనటువంటి శ్రీ అడక శ్రీనివాసరావు గారు మాజీ కార్పొరేటర్ 2 మాటలు మాట్లాడతారు, విందామండి. ఈ చుట్టుకుంట పోలేరమ్మ తల్లి దేవస్థానం కొన్ని దశాబ్దాలుగా అమ్మవారికి కొలువై ఉన్నది. ఈ చుట్టుపక్కల ఉన్న దాదాపు ఒక 10 డివిజన్లకి, కొన్ని గ్రామాలకి ఈ అమ్మవారు సాక్షిభూతంగా కూర్చొని ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నో సమస్యలకి, మానసిక ఇబ్బందులకి ఈ తల్లి దారి చూపిస్తూ ఈ చుట్టుకుంట పోలేరమ్మ తల్లి శరణ కోరిన ప్రతి భక్తులకు ఆ తల్లి తన మాతృ హృదయంతో మన అమ్మకి మనం ఏదైతే కష్టాన్ని చెప్పుకుంటే మన తల్లి మనకి సహాయం చేస్తుందో, ఈ అమ్మవారు కూడా భక్తుల యందు అదే భక్తి భావంతో ఉన్న ప్రతి భక్తులకి అమ్మ తన తల్లి కొలువై ఉంటుంది. ఈ చుట్టుకుంట పోలేరమ్మ తల్లి భక్త బృందం తరఫున ఈ 3 రోజుల కార్యక్రమం చాలా చక్కగా జరిగింది. మొదటి రోజు ఇవాళ శుక్రవారం అమ్మవారి 108 బిందెలతో అభిషేకము, రేపు శనివారం సాయంత్రం అమ్మవారి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది వేల మంది భక్తులతో. అట్లానే ఆదివారం దాదాపు 15,000 మందికి అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది భక్త బృందం చేత. కొన్ని సంవత్సరాల నుంచి ఈ తల్లి ఎంతో చక్కగా వచ్చిన ప్రతి భక్తులకు బొంగు బంగారమై తల్లి సేవ అందిస్తూ ఉంది. కోరుకున్నోళ్ళకి కోరుకున్నంతగా ఈ అమ్మ సహాయ సహకారాలు అందిస్తూ ఉందని మీ అందరూ తెలియజేస్తూ, రేపు ఎల్లుండి ఈ కార్యక్రమం పాల్గొనవలసిందిగా భక్తుల మొత్తానికి కూడా భక్త బృందం తరఫున తెలియజేస్తూ ఉన్నాం. చుట్టుపక్కల డివిజన్ల భక్తులు కూడా మరి అమ్మవారికి పసుపు కుంకుమ చీరె సమర్పించారు. తర్వాత జరగబో కార్యక్రమం కూడా జయప్రదం చేస్తారని చెప్పి భక్త బృందం వారి తరఫున కోరుకుంటున్నామండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ పేరు పేరున ధన్యవాదములండి. జై పోలేరమ్మ తల్లికి.